అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్నమాట, మా ఇల్లు చూడాలి, మీ హౌస్ పెట్టి మీ హౌస్ లో వచ్చి అని చాలా మంది అడిగారు కాబట్టి సో ఈరోజు మన శ్రావణి మన ఇల్లు అయితే చూపిస్తుంది. అందరూ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది కామెంట్ చేశారన్నమాట, మీ ఇల్లు చూపించి ఆల్రెడీ చూపించాను, బట్ ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో కూడా వెళ్ళిపోయాము, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఇంట్లోకి వెళ్ళిపోయామంట. అందువల్ల ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసి మీరు కామెంట్ చేయండి. బట్ ఇంకా పైన కమ్మిలు అయితే ఉన్నాయన్నమాట, ఇంకా ఇంటి పైన ఉంది. బట్ ఇంట్లో అయితే ఉన్నాం, ప్రెజెంట్గా అయితే మా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం, కానీ పైన ఇంకా రేకులు వేయలేదు. ఇక్కడ వరండా అదంతా మేము మాట్లాడి మేము వరండా ఇంకా అంతా కట్టలేదు, జస్ట్ ఇంట్లోకి వెళ్ళున్నాం అంతే. ఇంట్లో ఉన్నాం. బట్ ఇప్పుడైతే చూపిస్తా ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూడండి. మీకోసం ఒకరు కామెంట్ చేశారన్నమాట, చాలా మంది అడిగారు కాబట్టి ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లోకి అయితే వెళ్దాం రండి. పద. ఇది హాల్, ఇది చూడండి హాల్ చూడండి. ఇది ఫ్రెండ్స్ మా హాలు, బట్ ఇది పెద్ద హాలే. ఇది చూసారా, ఇది షోకేసు. ఇది వచ్చి దేవుడు సైడ్ గా తీసుకున్నామంట, దేవుడుగా పటాలు పెట్టడానికి దేవుడు రూమ్ ఇది. బట్ బాగుంటుంది కదా ఇవన్నీ. ఇది షోకేసు, బట్ ఇంకా షోకేస్ పెట్టాలి. బట్ పైన రేకులు తీసి స్లాబ్ పోస్తాం కదా, అది పోసిన తర్వాత షోకేస్ క్లియర్ గా పెట్టుకోవాలి. చూసారా, ఇవన్నీ గిఫ్ట్స్ అంట నాకు వచ్చిన బర్త్డేకి. దేవుడి రూమ్ అయితే చూడండి, దేవుడి రూమ్ చూడండి. బొమ్మ ఎంత బాగుందో షోకేస్ లాగా. ఈ షోకేస్ లాంటి ఇమిడిపోయింది బొమ్మ చూడండి, పెద్ద బొమ్మ. నెక్స్ట్ అయితే ఇది మా బావ అయితే పెట్టాడు అన్నమాట, ఆల్ బొమ్మ అయితే ఎంత బాగుంది చూసారా, పెట్టాడు చూడండి ఎంత బాగుందో. అంది నా బర్త్డేకి గిఫ్ట్ మొత్తం వచ్చినట్టు ఇవి ఎంత బాగున్నాయి చూడండి. గిఫ్ట్ ఇదైతే మా పిన్ని వాళ్ళు అయితే పెట్టారు గిఫ్ట్ ని చూడండి. ఇంకా ఫోటోలు అయితే వేయలేదు దీంట్లో, అట్లా పెట్టినా కడిగించుకొని ఫోటోలు అయితే వేయాలనుకుంటున్నా. చూసారా, ఇది టీవీకి పెట్టుకున్నాము, అద్దం టీవీ. ఇంకా అద్దం టీవీ అయితే తేలేదు, అది తెచ్చిన తర్వాత మేము పెట్టుకుంటాం అన్నమాట. చూసారా, ఇది మేకప్లు, శ్రావణి. ఇది శ్రావణి, ఇది మేకప్ బాక్స్ అండ్ షూటింగ్ లోకి మాట ఇవి చూడండి. ఫోటో చూడండి, ఇది కృష్ణుడు చూడండి, కృష్ణుడి ఫోటో ఆల్బమ్ బాగుంటుంది. ఒకరిని చూసారు కదా, ఈ హాల్ రూమ్ అంటే ఎలా ఉంది మాట ప్రెసెంట్ గా. చూసారా, ఇది హాల్. ఇది బెలూన్స్, ఇది బర్త్డేకి రోజు తగిలించిన బెలూన్స్ అలానే ఉన్నాయి. పైన చూసారు బెలూన్స్ ఎలా ఉన్నాయో. నేనే కట్టిన బెలూన్స్ ని. బెడ్రూమ్ లోకి అయితే వెళ్దామా? బెడ్రూమ్ లో కిచెన్ రూమ్. ఓకే, ఇప్పుడు మనం అయితే ఇప్పుడు కిచెన్ రూమ్ లోకి పోతున్నాం అంట. చూసారా, గ్లాసులు, గిన్నెలు, తట్లు, ప్లేట్లు ఇక్కడే తగ్గించుకుంటున్నాను చూడండి. మిక్సీ బాగుంది కిచెన్ రూమ్ చూడండి ఎంత బాగుంది. ఈ రోజైతే ఇల్లు అయితే కడిగేస్తాను గురువారం. అత్త అయితే ఈ రోజైతే గురువారం కడుగు, శుక్రవారం కడుగు అనేసి పనికి వెళ్ళినారు మా అత్త వాళ్ళు. అందుకనేసి నేను ఈ రోజు ఇల్లు అయితే కడిగేస్తాను చూడండి. ఈ స్వచ్ఛమైన గాలి ప్రకృతి ఎలా ఉంటుందో చూడండి, పొలాలు ఎలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే వంట రూమ్ లో చూస్తే ఇలా ఉంటాయి. ఇక్కడ నుంచి స్వచ్ఛమైన గాలి అయితే రాబోతుంది అన్నమాట ఇక్కడ వంట చేసేటప్పుడు. ఇది ఇక్కడ వంట చేస్తామంట. ఇది గ్యాస్ గడైతే కడిగేసాను, క్లియర్ చేసిన శ్రావణి కూడా ఉండే మొత్తానికి. ఓకే, ఇప్పుడు మనం వెళ్తున్నాము, ఇప్పుడు బెడ్రూమ్కి అయితే వెళ్తున్నామంట. ఇది నా రూము చూడండి. చూసారా, ఇక్కడైతే బట్టలు పెట్టుకుంటున్నాం ప్రెజెంట్కి అయితే. ఇప్పుడు ఇది బట్టలు ఇక్కడ తగిలిస్తామంట. ఫుల్ అయిపోయినాయి బట్టలు, బట్ ఇంకా బీరువా తెచ్చుకోవాలి. ఆ బీరువా ఇంకా చాలా టైం పడుతుంది. ఇది బ్యాగ్ అండి, హ్యాండ్ బ్యాగ్. ఆ రోజు మొన్న వీడియోలో కూడా చూసారు కదా మీరు. అది ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు షూటింగ్ లకి అప్పుడు ఎత్తుకొని అప్పుడు బావాలి, మేకప్ వేసుకున్నట్టు బావాలి అనుకుంటున్నాను. తగిలిచ్చున్నాను. ఇక్కడ బీరువా పెట్టాలనుకుంటున్నాం. ఇది మా అమ్మ బీరువా అండ్ ఇక్కడ మా బీరువా పెట్టుకోవాలనుకుంటున్నాం, గుడ్లు పెట్టుకునే దానికి. మా శ్రావణి గుడ్లు ఎక్కువ అయిపోయినాయి, మా అన్న తీసిన వాళ్ళ గుడ్లు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. మా అన్న వాళ్ళు అయితే చూడండి గుడ్లు అయితే తీసిచ్చారు షాప్కి వెళ్ళి. మా అన్న గుడ్లు తీసిచ్చడం వల్ల నాకు దండిగా అయిపోయింది చూడండి. ఇది బెడ్రూమ్. ఇంకొస్తే ఇక్కడ నుంచి చూసారు ఎంత బాగుంది. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి
పక్కనే కైలు చూడండి ఎంత బాగున్నాయో. కైలు అయితే పక్కనే ఆ చెరువుకి ఈ కైలకి ఎంత బాగున్నదో చూడండి. కదా ఇంకా ఇంకా కొంచెమే ఉంది శనగ, ఇంకా దండగా ఎదిగితే అప్పుడు బాగుంటది. గడియారం చూడండి మా అన్న వాళ్ళైతే పెట్టారు. చూడండి ఎంత బాగుందో గడియారం. నెమిలి పైన పడుతుంది గడియారం, ఎంత బాగుందో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మా హాలు, మా బెడ్రూమ్. అందరూ ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి కామెంట్స్లో, అన్నీ మేము ఇది చేస్తామంట. చూసారా, మళ్ళీ చూపిస్తున్నా. ఇది ముగ్గు. కడిగినప్పుడు మనం మా అత్త అయితే ఏమని తెలుసా, ఇల్లు కడిగినప్పుడు పెయింటింగ్ అయితే వేసేస్తాం ముగ్గుతో. ఇల్లు కడిగేటప్పుడు ముగ్గు వేసుకున్నా అంత కష్టం ఉండదు, అందుకనేసి మా అత్త పెయింటింగ్ తో వేసేసాము. ముగ్గు చూడండి ఎంత బాగుంది, మా అమ్మ వేసిన ముగ్గు. వేసినారు చూడండి. ఇది మా అక్క వేసింది ముగ్గు, ఇది మా అత్త వేసింది. మా అక్క మా అత్తారు చూడండి. ఇక్కడ చూడండి ముగ్గు ఎంత బాగుందా. ఈ జస్ట్ అయితే ఇల్లు అయితే ఈరోజు కడిగేస్తాను. క్లియర్గా ఉంది. శ్రావణి ఈరోజు ఇల్లు అయితే బాగా కడిగింది మాట క్లియర్గా. అంటే యాక్చువల్లీ గురువారం అయితే కడుగుతుంది, బట్ శుక్రవారం అయితే వద్దన్నది మా అమ్మ. శుక్రవారం అయితే ఎవరు కడగరు, బట్ గురువారం ఏం కడుగుతారు కాబట్టి గురువారం ఈరోజు అయిపోయిందన్నమాట. ఇల్లు అయితే చూపించేసాను. ఇంకా మేమైతే తోట వేసినాం, బయట రండి వెళ్దాం. కూరగాయల తోట, మామిడి చెట్టు అంతే మామిడి చెట్టు చూడండి. తోట కూరగాయలు కొనుక్కుంటా, బెండకాయ చెట్లు, మామిడి చెట్లు, పూల చెట్లు అక్కడ నాటున్నాం. చూడండి బెండకాయలు కాస్తున్నాయి. అవును, కోయిలా ఇంకా ఈ కస్తా ఉన్నాయి. ఇది మా నాన్న మా అమ్మ వేసిన వాళ్ళ తోట మాట. ఇది మార్నింగ్ అయితే ఈ తోటలో ఉంటారు మా అత్త మా మామ. వెళ్ళిపోయారు పనికి. జాగ్రత్త కాపాడుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే ఆవులు ఏం రాకుండా చుట్టుపక్కల అందుకనేసి మేము ఇంటికా ఉన్నాం, చూస్తా ఉంటాం, కూర్చొని ఆవుల్ని రానికుంటా చూస్తా ఉంటాం. చూడండి కొద్ది దాంట్లో లోకపా. ఓకే, ఇలా ఎందుకైతే చుట్టూరు కట్టున్నామంటే కోళ్ళు వచ్చి గిల్లి వేస్తుంటాయి, అలా చేసేస్తుంటాయి అనేది చిదిరిబెదిరిగా ఇలా చుట్టూరు కట్టేసినాం. ఇలా ఎందుకైతే కట్టినారు మా మామూలు, కోళ్ళు వచ్చి చిదిరిబెదిరికి గెలిమేసి చెట్లు అయితే నాశనం అయిపోతాయి అనేసి ఇలా కట్టారు మా మామ వాళ్ళు. చూడండి ఎంత బాగా కట్టేసినారు. ఇదే కై లాగా ఉండిపోయింది తోట. ఇంకా ఉన్నాయి గోగాకు చెట్లు, అవి కోసేసి చూడండి బెండకాయలు ఇప్పుడే లేస్తున్నాయి మాట, లేతగా ఉన్నాయి బెండకాయలు కూడా. టమాటా చెట్లు, టమాటా చెట్లు ఈ పెద్ద ఇంకా పెద్ద ఎదిగినాయి అనుకో, టమాటాలు కాస్తే మేము కొనబల్లే. చూడండి వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు, అది చెట్టు మామ. ఇదేం చెట్టో తెలుసా, కుక్క కానీ కొరికేసింది అనుకో, ఆ గాయం మీద ఈ నూరి వేసినాం కట్టామనుకో తగ్గుతుంది, నొప్పంతా లాగేస్తుంది. అందుకనేసి మా అత్త వాళ్ళు తెచ్చేస్తున్నారు దీన్ని. చూడండి బెండకాయలు ఇంకా లేస్తున్నాయి. కాయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మేము ఉండే ప్లేసు. అందరూ అడిగారు కాబట్టి ఇది మామిడి చెట్టు. చూడండి ఇది కానీ మామిడికాయ ఒక్కసారి కాసిందనుకో ఇంకా కాస్తాను, డైలీ కాస్తూనే ఉంటాయి ఈ మామిడికాయలు. అందుకనేసి మా మామ జాగ్రత్తగా పెంచుతున్నాడు ఈ చెట్టుని, నీళ్ళేసి వెరివేసి అంత బాగా పెంచుతున్నారు. ఇది ఫ్రెండ్స్ మేము ఉండే వేరే ఎంత బాగుంది చూడండి. పక్కన ఇండ్లు, మా ఊరు కూడా ఇంకా చూపిస్తాను అన్నమాట. చూడండి ఇది మేము ఉండే ప్లేస్. ఇది మా ఇల్లు. ఫస్ట్ ఈ ఇంట్లో ఉన్నాము, ఈ గుడిసి ఇంట్లో, తర్వాత నిద్రకు వెళ్ళాము. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తున్నాను చూడండి. ఇది మట్టి ఇటుకరాయితో కట్టినారు. మట్టి ఇటుకరాయి చూసారా, ఇది మన సిమెంట్ అయితే కాదు మాట, ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా మనం ఎంత కొట్టినా కూడా పగలదు, అసలు వాన పడినా అనుకో, మనం ఏంటి వాన పడితే కరిగిపోద్ది, కానీ కరగదు. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. చూడండి మట్టి ఇటుకరాయితో ఎట్ట కట్టినారు. ఇది ఈ బాత్రూమ్ అయితే మేమైతే కట్టుకోలేదు మాట. ఇది లోకా ఫౌండేషన్ నుంచి అయితే మా తరపున, లోకా ఫౌండేషన్ తరపున అయితే ఇది అందరికి కట్టించారు, మాకే కాదు మా ఊరు వాళ్ళ అందరు కట్టించారు బాత్రూమ్లు. ఇంకా త్వరలోనైతే విల్లులు కనుక కట్టిస్తారు. చూడండి వాళ్ళు మాకు ఎంత సహాయం చేస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ముందుగా మా లోకా ఫౌండేషన్ చెప్పుకోవాలి, థ్యాంక్ యూ సో మచ్ అని. మాకు ఇంతగా రెస్పాన్స్ అయ్యి ఇంతగా మా ఊరిని కూడా వాళ్ళు బాగా చేశారన్నమాట క్లియర్గా.
అదో ఆ రంగు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ రంగే లోకా ఫౌండేషన్ గుర్తు మాకు. ఈ అందరికి ఎర్రగో అక్కడ కూడా ఉంది చూడండి ఇల్లు. అలా ఇంటింటికి రెడ్ కలర్లో అయితే ఉందన్నమాట కలరు. ఇది చూడే కలర్ ఒకే కలరు అందరికి. ఫ్యాన్ కానీ అన్నీ కానీ ఒకే కలర్ చూడండి ఎర్రమట్టితో ఎంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా హౌస్ అయితే క్లియర్గా అయితే చూపించేస్తామన్నమాట. సో ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ తెలపండి. అండ్ చాలామంది అడిగారు కాబట్టి మా ఇల్లు చూపించి మీ ఇల్లు చూపించండి చాలామంది అడిగారు కాబట్టి సో ఈరోజు అయితే మా హౌస్ అయితే చూపించాను. ఇంకా ఇంటి పని అయితే ఉంది, బట్ ఇంట్లో అయితే ఉన్నాం. మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నాం. బట్ ఇంకా ఇంటి పని ఉంది, ఇంకా జరగాల్సింది ఉంది. బట్ ఇంకా టైం వస్తే ఇంకా చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అని చెప్పే మాటల్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు మా ఇల్లు ఎలా ఉందో ఒక నచ్చితే లైక్ చేసి అండ్ కొత్తగా చూసినట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మాకు ఫుల్ సపోర్ట్ చేసినట్టు మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి ఖచ్చితంగా. మేము మా ఊరు కూడా ఇంకా నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నా అన్నమాట. మా ఊరు మొత్తం చూపించి మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తా వీడియో కూడా. మా ఊరు చూడాలనుకునే వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. ఎంతమంది చేస్తే అంత రెస్పాన్స్ అయ్యి నేను ఖచ్చితంగా వీడియో చేసి పోస్ట్ చేస్తా. మా ఊరు ఎలా ఉందో మా ఊరు ఎలా ఉందో ఒకసారి మీ కామెంట్లో తెలుపుతాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.